హలో ఎవ్రీవన్. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త కార్తో వచ్చాను. అదే ఆడీలోంచి ప్రీమియం కార్ ఆడి Q7. ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి DRL డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హెడ్ లైట్ వాషర్స్, ఎయిర్ కర్టన్స్, పార్కింగ్ సెన్సార్స్. ఫ్రంట్ ఆడి బిగ్ లోగోతో వస్తుంది. దాని కిందే కెమెరా కింద నెంబర్ ప్లేటుకి ఇటు సైడ్ కూడా పార్కింగ్ సెన్సార్స్, కర్టన్స్, ఎయిర్ కర్టన్స్, ముందు టోయింగ్ హుక్. ఫ్రంట్ రైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. లెంత్ వచ్చేసి 5072 mm, విడ్త్ వచ్చేసి 1970 mm, హైట్ వచ్చి 1705 mm. దీని వీల్ బేస్ వచ్చేసి 20 ఇంచెస్ వీల్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్. ఫ్రంట్ విండ్ షీల్డ్ మీద వచ్చేసి ఆడాస్ లెవెల్ 2 ఇచ్చినారు. అలాగే ఆటో సెన్సింగ్ వైపర్స్, రెయిన్ వైపర్స్, 48 వాట్ మైల్డ్ హైబ్రిడ్ 3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 335 bhp, 500 న్యూటన్ మీటర్ టార్క్, 6 సిలిండర్ 8 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వచ్చింది కారు. ఆల్ డోర్స్ రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. మన చేత్తోనే రిక్వెస్ట్ సెన్సార్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఆడికి బూట్ అన్లాకు లాకు. ఆడి Q7 లోగోతో మన డ్రైవర్ సైడు పిల్లర్ మీద ఏ పిల్లర్ నుంచి బి పిల్లర్ మధ్యలో అయితే ఆడి Q7 లోగో అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళేసి చూసేద్దాం పదండి. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ 8-way అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. వెంటిలేటర్ సీట్స్ కాదు, మామూలు సీట్సే. వెంటిలేటర్ సీట్స్ ఇవ్వలేదు. లోపలికి వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ టోకోమీటరు, రైట్ సైడ్ ఓడోమీటరు, ఆడి సింబలు, లోపల యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ గేర్ బాక్స్ అయితే ఇది. పార్కింగ్, ఆటో హిల్ హోల్డ్, మ్యూజిక్ కంట్రోల్స్. ఇటు సైడ్ కింద డిస్ప్లే, పైన డిస్ప్లే వచ్చేసింది 12 ఇంచ్ డిస్ప్లే. వెంటిలేటర్ సీట్లు అయితే లేదు. స్విచ్ ఆన్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్ అన్నీ ఉన్నాయి. ఏసీ వింగ్స్ ఇవన్నీ. ఫ్రంట్ సైడ్ 4, బ్యాక్ సైడ్ 4 అయితే ఇచ్చినారు. ఓడోమీటర్, టోకోమీటరు, పెడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. ఇది కింద లైటు, ఆటో లైట్స్. డ్రైవర్ సైడ్ ఆల్ అప్ అండ్ డౌన్ విండోస్, డ్రైవర్ ORVM, IRVM కంట్రోల్స్. వెనక పక్క డిక్కీ ఓపెన్ చేసేదానికి స్విచ్. కింద వచ్చేసి మనం ముందు పక్క బ్యానెట్ ఓపెన్ చేసేదానికి స్విచ్. అది క్లచ్ ఉండదు, ఆటోమేటిక్ కాబట్టి. దీనిలో 90 స్పీకర్స్ అయితే ఉన్నాయి. బ్యాంగ్ అండ్ ఓల్యూషన్ ప్రీమియం 3D సౌండ్ టెక్నాలజీ అయితే చేసినారు. దీంట్లో ఆటో డిమ్మింగ్ ORVM. పైన వచ్చేసి పైన సన్ రూఫ్ కంట్రోల్స్, లైట్స్ అయితే ఉన్నాయి. సన్ రూఫ్ సెకండ్ రో వరకు అయితే ఓపెన్ అవుతుంది. బాగా హ్యూజ్ సన్ రూఫ్ అయితే ఇది. 2 మెంబర్స్ అయితే లేచి నుంచోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి అయినా ఫ్రంట్ సైడ్ నుంచి అయినా బాగుంటుంది. ఈ పక్కన వచ్చేసి లైటు, రీడింగ్ ల్యాంప్స్. ఇది క్లోజ్, ఆటో క్లోజు. ఒకసారి పట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది పూర్తిగా. మొత్తం 2 లైట్లు వెలిగేదానికి ఇది ఆటో క్లోజు. SOS బటన్స్, ఆటో డిమ్మింగ్ IRVM, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్. డ్రైవర్ సైడ్ కింద దించుతానే సన్ సైడ్కి ఒక మిర్రర్ అయితే ఇచ్చినారు. మిర్రర్ పైన లైట్ ఉంది. క్లోజ్ అయిపోతుంది. పాసింజర్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ విత్ లైటు. పాసింజర్ సైడ్ అయితే అది తీసి అట్లా కూడా తీసుకోవచ్చు. కొంచెం సన్ సైడ్ ఆ ఫ్రంట్ సైడ్కి వెనక సైడ్కి వచ్చేటట్టు అయితే వేసినాడు. లైట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాను. ఇది డ్రైవర్ సైడ్ పక్కనే వైర్లెస్ ఛార్జరు, 2 సీ కేబుల్ పిన్స్ అయితే ఉన్నాయి. కొంచెం ముందు సైడ్ వచ్చేసి అది ఓపెన్ చేస్తేనే 2 కప్ హోల్డర్స్, ఒక ఛార్జింగ్ గడ్డ అయితే పెట్టుకోవచ్చు. ఆడియో సిస్టము, క్వాట్రో బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఆడి Q7 ఉంది. కింద కూల్ గ్లో బాక్స్. ఇది డీసెంట్ పేపర్ పెట్టుకోవచ్చు, వాటర్ కూల్ అయితే పెట్టుకోవచ్చు. రివర్స్ పార్కింగ్ 3D టెక్నాలజీ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా, రైట్ సైడ్ కెమెరా, 360 డిగ్రీ కెమెరా అయితే ఇది. ఫ్రంట్ సైడ్ ADAS లెవెల్ 2 అయితే అది. ఇవి వచ్చేసి ఫ్రంట్ వ్యూ. డ్రైవర్ సైడ్ కాళ్ళకి ఏసీ అడ్జస్ట్మెంట్లు, ఏసీ ఆఫ్ ఆన్, హజార్ లైట్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్రంట్ విండ్ షీల్డ్కి, బయట విండ్ షీల్డ్కి. ఇది ఆటో పార్కింగ్. ఈ స్విచ్ వచ్చేసి మనము లైన్స్ ఉండే దగ్గర పెట్టేసి బయట ఉంటే ఈ బటన్ ఒత్తితే
ఆటోమేటిక్గా ఇదే పార్క్ అయితే చేసుకుంటుంది. సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీతో వచ్చింది ఈ కార్ అయితే. బయట అవుట్ సైడ్ మిర్రర్ ఉంది కదా, అది కూడా ఆటో డిమ్మింగే. నైట్ పూట వెనక పక్క నుంచి లైట్లు వస్తాయి, మన కళ్ళలో పడకుండా ఆటో డిమ్మింగ్ ఉంది. బయటకు వెళ్ళేసి సెకండ్ రో అయితే చూసేద్దాం పదండి. సెకండ్ రో 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే వెనక పక్క రోకి అయితే మనకు వెళ్ళొచ్చు. వెనక పక్క సీట్లు అయితే క్లోజ్ చేసినారు. వెనక పక్క బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా పదండి మీకు. ఇప్పుడు లోపల పోయి లోపల కంఫర్ట్ ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి. నా హైట్ అయితే 6 ఫీటు. డీసెంట్ నీ రూము, హెడ్ రూము, లెగ్ రూమ్ అయితే బాగుంది. నేను బాగా కంఫర్ట్ కూర్చున్నా కూడా ఎంత లెంత్ అయితే ఉంది చూడండి. మధ్యలో వచ్చేసి ఏసీ వింగ్స్, క్లైమేట్ 2 జోన్ క్లైమేట్ కంట్రోల్. ఇటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిల్లర్లో కూడా ఉంది చూడండి ఏసీ సూట్ హుక్కు, రీడింగ్ ల్యాంపు, మనం పట్టుకుని దిగేదానికైతే ఉంది. విండో అప్ అండ్ డౌన్, పక్కన సిగరెట్ స్ట్రే ఉంటుంది కదా, అదే యాస్ట్రే 19 స్పీకర్స్ కదా. ఇక్కడ రాసినారు చూడండి, దాని బెంగ్ ఒలిఫ్సన్ అనే దాని బ్యాడ్జింగ్. స్పీకర్స్, ట్వీటర్స్ అన్నీ కలిపి ఈ కార్లో 19 అయితే ఉన్నాయి. మధ్యలో కూర్చున్న వాళ్ళకైతే సీట్ వరకు పర్లే, కానీ మధ్యలో అయితే హంప్ అయితే ఉంది. ఆ హంప్ కొంచెం అయితే ఇబ్బంది చేస్తుంది. వెనక పక్క వాళ్ళకి సన్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి, సన్ షేడ్ రాకుండా, సన్ లోపల రాకుండా దానికి షేడ్స్ అయితే ఉన్నాయి. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 85 లీటర్స్, ఇదే ట్యాంకి. దీని మీద E5, E10 పెట్రోల్ అయితే వాడచ్చని రాసినారు. E20 కూడా ఉంది, E20 కూడా వాడచ్చంట కంపెనీ వాళ్ళు చెప్పినారు వీళ్ళకి. దీని వెనక సైడ్ అయితే వచ్చేసి ఎయిర్మాటిక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇప్పుడు లెగుస్తున్నాడు పైకి కారు. దీన్ని అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ వచ్చేసి ఇది. టైల్ ల్యాంప్స్, ఇండికేటర్స్, కింద రేర్ 2 ఎగ్జాస్ట్ అయితే వచ్చినాయి. ఆడి బిగ్ లోగో, వైపరు, డీఫాగర్ లైన్స్, Q7 బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. 4 సెన్సార్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూపిస్తానండి. కెమెరా ఉంది ఇటు సైడు. ఓపెన్ చేసి లోపల చూపిస్తాను బూట్ లోపల ఏమేమి ఉందనేది. బూట్ ఓపెన్ చేస్తానే ఫస్ట్ కింద ట్రే ఉంటుంది. ట్రే ఓపెన్ చేస్తానే కింద బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. ఇది బ్యాటరీ ప్యాక్ 48 వాట్స్ మైల్డ్ హైబ్రిడ్ కదా బ్యాటరీ ఇది. దీనికైతే స్టెప్నీ టైర్ అయితే ఇవ్వలేదు. స్టెప్నీ లేకుండా అక్కడ వాళ్ళు అవి ఇచ్చినారు. దాంతోనే మనం రిపేర్ చేసి గాలి కొట్టుకుని వెళ్ళిపోవచ్చు అంట. దీనికి స్టెప్నీ టైర్ ఏమీ కానీ ఇవ్వలేదు. ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని కింద అయితే మనం పంచర్ చేసుకోనికి అయితే టూల్ కిట్ అయితే ఇచ్చినారు. అదే దాంతో గాలి కొట్టేసుకుని ఇంకా బయలుదేరచ్చు. ఇది క్లోజ్ చేసేస్తానే ఈ పక్కన ఒక లైట్ అయితే ఇచ్చినారు డిక్కీలో కనిపించేదానికి. ఈ పక్కన స్విచ్చెస్ ఇచ్చినారు కదా, ఎయిర్మాటిక్ సస్పెన్షన్ పైకి కిందకి అప్ అండ్ డౌన్ చేయొచ్చు కార్ని. అది పైకి లేస్తుంది, కిందకంటే కిందకి లేస్తుంది. వెనక సైడు ఆ పక్కన స్విచ్చెస్ వచ్చేసి సీటు పైకి లేపచ్చు. వెనక సీట్లు ఉన్నాయి కదా, వెనక సీట్లు అయితే పైకి అయితే లేపచ్చు. వెనక పక్క వాళ్ళకి సీట్ బెల్ట్స్ ఇవి, ఏసీ వింగ్స్ అవి పైకి లేపుతాము. సీటు ముందు పక్క అది కొంచెం వెనక్కి ఉండగలిగి అది లగడం లేదు పైకి. దీని బూట్ స్పేస్ వచ్చేసి 3 రో ఓపెన్ ఉంటే 295 లీటర్స్ అవుతుంది. ఒకవేళ థర్డ్ రో క్లోజ్ చేస్తే 780 లీటర్స్, సెకండ్ రో కూడా క్లోజ్ చేసేస్తే 1908 లీటర్స్ అయితే వస్తుంది. బూట్ అయితే చాలా పెద్దది, లాంగ్ వీల్ బేస్ ఎస్యూవీ కదా. మొత్తం 3 రోస్ క్లోజ్ చేసేసుకోవచ్చు. 3 రోస్ క్లోజ్ చేసేసుకుంటే మనకి బూట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది బాగా. ఇక్కడ బూట్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఈ స్విచ్ వద్దుతానే ఆటోమేటిక్గా టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా ఉందనేది మాకు కామెంట్ రూపంలో అయితే తెలియండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.